తెలంగాణ వ్యాప్తంగా రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా అలాగే కామారెడ్డి సంబంధించినటువంటి జిల్లాలో అత్యధిక వర్షపాతం ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో చాలా గ్రామాలు సైతం కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఏదైతే మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కామారెడ్డి అని అలాగే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు సైతం కూడా ఇప్పటికే నీటిలో మునిగిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు బయటకు వచ్చి కొట్టుకుపోయినటువంటి అలాగే ఇంటి ముందు పార్క్ చేసుకున్నటువంటి కార్లు సైతం కూడా ఒక పక్కన వరదతోటి ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి ఆ సందర్భం పదుల సంఖ్యలో ఇప్పటికే కార్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఒకరు మృతి చెందినట్టుగా కూడా వార్తలు అందుతా ఉన్నాయి. ఒక పక్కన ఏదైతే దూప్ సింగ్ తండా ఏదైతే ఉందో దూప్ సింగ్ తండాకు సంబంధించినటువంటి ఆ గ్రామం అంతా కూడా ఆ తాండా పరిసరాల్లో ఉన్నటువంటి మరికొన్ని గ్రామాలు సైతం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి తాండాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆర్ధనాదులు చేస్తా ఉన్నారు. మరొక పక్కన కాపాడండి అంటూ కూడా వాళ్ళు ఆర్ధనాదాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అధికారులకి మెసేజ్ పంపుతా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఒక పక్కన వరద తాకిడికి పెద్ద ఎత్తున రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ భారీ వర్షాలతో వచ్చినటువంటి నీటి ఉధృతికి కొన్ని కుంటలు అలాగే చెరువులు కూడా తెగిపోయినాయి. మరో పక్కన రహదారులు సైతం కూడా పూర్తిగా ధ్వంసమైపోయినాయి. గ్రామాలకు మధ్యలో రాకపోకలకి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి స్తంభాలన్నీ కూడా మొత్తం అంతా కూడా నేల కూలిపోవడం, విద్యుత్తు మొత్తం పూర్తి స్థాయిలో వందలాది గ్రామాలకి ఇప్పటికే విద్యుత్ అంతరాయం కూడా కలిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రెండు జిల్లాల్లోనే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా గ్రామాలలో ఉన్నటువంటి ఇండ్లు ధ్వంసమైపోయినాయి, పంటలు ధ్వంసమైపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు సైతం కూడా పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోవడంతో వాటిని ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటిని అన్నిటి కూడా చూసి తట్టుకోలేక గుండెలు అవసలాగా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీటి పట్ల ఇప్పటికే అప్రమత్తం కావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయక చర్యలు తీసుకోండి, ఇమ్మీడియట్ గా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయండి, సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా కాసేపటి క్రితమే మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. మరొక పక్కన ఆ తాండాలో ఉన్నటువంటి పూర్తిగా జలదిగ్బంధంలో ఆ తాండాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తీసుకురావాలంటే అక్కడ ఉన్నటువంటి మధ్యలో మొత్తం అంతా కూడా ఇండ్ల చుట్టూ అంతా కూడా నీరు చేరడం, అంతేకాకుండా భారీగా వరద ప్రవహించడంతో వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ దాబాల మీదకి ఆ బంగ్లాల మీదకి ఎక్కి కొంతమంది చెట్ల మీదకి ఎక్కి కూడా ఆర్ధనాదాలు చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా సంబంధించినటువంటి తాండా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా తక్షణమే ఆర్మీ సహాయక చర్యలు చేపట్టాలి, హెలికాప్టర్లు కూడా పంపి మమ్మల్ని ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆర్ధనాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఈ రోజే ఇట్లా ఉంటే మరొక పక్కన రేపు ఎల్లుండి సైతం కూడా కామారెడ్డితో పాటు మరొక సంబంధించినటువంటి కొన్ని జిల్లాలకి ఇప్పటికే అధికారులు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు రెడ్ అలర్ట్ కూడా మెదక్ అండ్ కామారెడ్డి జిల్లాకి కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. పిల్లలకి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కి సైతం కూడా రేపు సెలవులు కూడా ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. మనకు కనబడతా ఉన్నది పక్కన కార్లు ఎలా కొట్టుకుపోతా ఉన్నాయో, ఆర్ధనాదాలు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, రోడ్లు ఏ విధంగా తెగిపోయినాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరీంనగర్ టు హైదరాబాద్ వచ్చేటువంటి రహదారి పూర్తి స్థాయిలో అది తెగిపోవడం జరిగింది. అంతరాయం వాహనాల రాకపోకలు పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎక్కడికక్కడే జనస్తంభన అలాగే వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మొత్తం వాహనాలని కూడా కామారెడ్డిలో ఇప్పటి వరకే దరిదాపుగా 32 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే నిన్న నుంచి ఇప్పటి వరకు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ విధమైనటువంటి భీకరంగా వర్షం వస్తుందో మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయోందోళనకు గురవుతా ఉన్నారు. ఒక పక్కన అధికారులు ఇచ్చినటువంటి రెడ్ అలర్ట్ ఆదేశాలతో ఇంకా కూడా వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో ఇంకా వాళ్ళు కట్టుకున్నటువంటి గూడు కావచ్చు, వాళ్ళు ఉంటున్నటువంటి నీడ లేకుండా ఈ వర్షాలు రావడం, వరదకి పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడంతో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రాణాలన్నీ కూడా అరచేతిలో పెట్టుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. కామారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షపాతం ఏదైతే ఉందో అది రికార్డు స్థాయిలో కూడా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తా ఉన్నది. ఇలా ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4 గంటల ఈ ప్రాంతంలో దాదాపుగా 32 సెంటీమీటర్ల అత్యంత
అత్యధిక భారీ వర్షం కూడా నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మెదక్లోని అలాగే నాగపూర్లో 20.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బికనూరులో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే రాజంపేటలో 18.9 సెంటీమీటర్లు, అలాగే దోమకొండలో 16.5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టుగా అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మెదక్ జిల్లాలో రామంపేటలో 16 సెంటీమీటర్లు, మెదక్లోని మరో 2 ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్టుగా ఇప్పటికే రికార్డు స్థాయిలో ఈ వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. మరోవైపు కామారెడ్డి, మెదక్ జిల్లాలో వాతావరణ శాఖ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రెండు జిల్లాలకు సైతం కూడా రానున్నటువంటి 2 రోజులు, ఇంకా ఈ రోజు రాత్రి, రేపు, ఎల్లుండి సైతం కూడా ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇంకా ఇవాళ రేపు కురిసేటువంటి వర్షపాతానికి ఉన్నటువంటి ఆ చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇంకా తెగేటువంటి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేయడం జరిగింది. చెరువు కింద అలాగే కుంటల కింద ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేటువంటి ప్రయత్నం అధికారులు అయితే చేస్తా ఉన్నారు. మరో పక్కన ఈ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. రానున్నటువంటి 2 రోజులలో ఉరుములతో పాటు మెరుపులు, ఈదురుగాలు కూడా వీచేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాదాపుగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలతో పాటు భారీ వర్షాలు కూడా పడతాయని కూడా చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా వాళ్ళు సూచించడం జరుగుతూ ఉన్నది. పెద్దపల్లి జిల్లాతో పాటు అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే సంగారెడ్డి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. 2 సంబంధించినటువంటి జిల్లాలకి, మెదక్ అండ్ కామారెడ్డి జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేస్తే ఇప్పుడు వరంగల్తో పాటు జనగాం, అలాగే సిద్దిపేటతో పాటు యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబాద్ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో సైతం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. ఇక చూడాలి, ఇంకా 2 రోజులు వచ్చేటువంటి వర్షానికి వాళ్ళు ఇప్పటికే మరి ఏ విధంగా వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవాలన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చిన తర్వాత ఉదయం నుంచి రాత్రి నుంచే వర్షం కురుస్తా ఉన్నది. పెద్ద ఎత్తున కూడా చాలా ప్రాంతాల్లో మరి లోతట్టు ప్రాంతాల్లో వర్షం కూడా ఆ వర్షంతో నీటి నిల్వలు కూడా పెరిగిపోయినాయి. నీళ్ళు కూడా ఎక్కువగా ఇళ్లకు కూడా చేరినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మరో పక్కన తెలంగాణకి రానున్నటువంటి ఇంకా 48 గంటల పాటు ఇంకా వానగండం అయితే తప్పేలాగా లేదు. ఇంకా భారీ వర్షాలు కూడా వస్తే ప్రజలు మరి ఏ విధంగా వాళ్ళు రక్షించాలన్నటువంటి ప్రయత్నం, వాళ్ళకి ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టాలన్నటువంటి దానిపైన ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో సైతం కూడా భారీ వర్షాలతో అవసరమైతే తప్పించి బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మనకు ఒకసారి చూడొచ్చు, ఒక పక్కన ఉన్నటువంటి పక్క బాక్స్ లో ఉన్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ కనుక మనం చూసినట్టు, పక్క బాక్స్ లో ఉన్నటువంటి విజువల్స్ కనుక మనం చూసినట్టయితే ఎంత భయంకరంగా అయినటువంటి ఆ వరద పోతా ఉన్నదో, ఏ విధంగా కార్లు కొట్టుకుపోతా ఉన్నాయో, ఏ విధంగా రోడ్లు రోడ్లు తెగిపోయి ప్రజలు ఏ విధమైనటువంటి ఆ జనస్తంభన ఎక్కడికక్కడికి నిలిచిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పుడే అంటే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు సాయంత్రం వరకు కేవలం 18 గంటల ఈ ప్రాంతంలో 18 గంటల్లో కురిసినటువంటి వర్షానికే ఆ 2 జిల్లాలు అతలకుతలం అయితే ఇంకా రానున్నటువంటి 48 గంటల్లో కురిసేటువంటి వర్షానికి మరి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టంగానే ఉంది. ప్రజలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే అధికారులు ఎవరైతే సూచించేటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్కన పుట్టినటువంటి ఊరు, అలాగే ఉంటున్నటువంటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆ ఊరును వదిలేసి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ఆ గ్రామంలో వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్నటువంటి అన్ని కూడా ఇండ్లు నీటిలో మునిగిపోవడం, అక్కడ పశువులన్నీ కూడా ఆ వరదలోకి కొట్టుకుపోవడం, ఆ కార్లు కొట్టుకుపోవడం, బైకులు కొట్టుకుపోవడం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా ఆ ప్రజల యొక్క కళ్ళ ముందే కొట్టుకుపోవడంతో వాళ్ళందరూ కూడా మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. ఒక పక్కన వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వరదలో కొట్టుకుపోవడం, వాళ్ళ ప్రాణాలు కూడా రక్షించుకోవడం కోసం ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఒక పక్కన వర్షంలో తడుస్తూ, ఒక పక్కన చెట్టుగోవులు పుట్టగోవులుగా ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా మెదక్ అండ్ కామారెడ్డిలో ఉన్నటువంటి వర్షం అయితే మాత్రం ఒక భీకరమైనటువంటి ఒక ప్రభావాన్ని చూపింది. భీకరంగా ఆడ ప్రజల్ని మాత్రం భయపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇంకా 48 గంటల పాటు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.